రైట్ సార్. ఇప్పుడు మనం కూర్చున్న ఏరియా కూడా బాగా డిజైన్ చేశారు. ఎట్లా ఇది? మీరు ఇంతకు చెప్పా కదండి, ఇది గ్రీన్ బిల్డింగ్. దీనికి ఒక కోర్ట్ యార్డ్ అంటూ ఉంది. సో ఈ మధ్య కాలంలో ఈ కోర్ట్ యార్డ్కి ఒక పేరు పెట్టాం మేము, ఊపిరి అని. సో ఈ కోర్ట్ యార్డ్ని ఊపిరి అంటాం. మనం ఇప్పుడు కూర్చుని ఉంది, మనం కూర్చున్న రాళ్ళు కూడా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ రోడ్ల మీద పడేసినవి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం కుర్చీల్లాగా డెకరేషన్కి, ల్యాండ్స్కేపింగ్కి వాడాము. చిన్న ప్లేస్ ఇది, బట్ ఈ ప్లేస్ని, ఈ ఊపిరిని వీ హ్యావ్ డెవలప్డ్ ఇట్ ఇంటూ ఎన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్. సో ఐ విల్ టేక్ యూ అరౌండ్ అండ్ షో యూ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ హియర్. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, ఇది ఎవరన్నా వచ్చి క్లైమేట్ టెక్ మీద కానీ లేకపోతే యూనో లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఎనర్జీ మీద ఏమన్నా మాట్లాడదలుచుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం ఈ ప్లేసు. సో దే కెన్ ఆల్వేస్ కమ్ అండ్ యూనో యూటిలైజ్ దిస్ స్పేస్ బికాస్ దిస్ ఏ గుడ్ అట్మాస్ఫియర్. అండ్ ఇది ఇక్కడ ప్రతి ఐటము దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో వీ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. సో ఒకసారి ఇది 72 స్టెప్స్. ఇది ఈ 72 స్టెప్స్ ఈజ్ లైక్ అవర్ హార్ట్ బీట్. ఈ 72 స్టెప్స్లో వీ వాంట్ టు క్రియేట్ ది అంటే అవేర్నెస్. ఒక మనిషి ఈ లోపలికి వచ్చి, ఈ ఊపిరిలోకి వచ్చి బయటికి వెళ్ళే లోపల తనకు మొత్తం అసలు క్లైమేట్ ఏంటి, ఇవాళ జరుగుతుంది ఏంటి, ఒక ఐడియా, ఎంత డేంజరస్ పొజిషన్లో ఉన్నాం మనం, ఈ మీరు ఇంతకన్నట్టు వాతావరణం కాలుష్యం మూలాన అనేది అర్థం అవ్వాలని చెప్పి ఇది క్రియేట్ చేశానండి, ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్. రైట్ సార్. రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్ ఎట్లా ఉంటుంది, మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే గ్రోత్ వైజ్ హైదరాబాద్ బాగుంటుందండి. నా లెక్క ప్రకారం గుజరాత్లో, ఇది నా సొంత ఐడియా, ఇది గుజరాత్లో ఎట్లయితే గిఫ్ట్ సిటీ డెవలప్ చేశారో కొత్త సిటీని, మన 111 ఏరియాని, దరిదాపు 1,00,000 ఎకరాలు అంటున్నారు కదా, ఆ 111 ఏరియాని, 111 ఏరియా, ఆ 2 లేక్స్ పక్కన ఉన్న దాన్ని వీ షుడ్ డెవలప్ ఇన్ టు ఏ బయోఫిలిక్ సిటీ. అంటే ఈ ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీ టెక్నాలజీస్, నాన్ పొల్యూటింగ్ టెక్నాలజీస్, ఆ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ వచ్చేటట్టు చేస్తే ఇట్ విల్ హెల్ప్ ద ప్లానెట్ అని అనిపిస్తుంది నాకు. అండ్ వీ కెన్ బికమ్ ద లీడర్స్ ఇన్ దట్. ప్లస్ అదే కాకుండా గవర్నమెంట్ షుడ్ స్టార్ట్ థింకింగ్, ఏదో ఎన్వైరన్మెంటు, ఫారెస్టు అండ్ క్లైమేట్ టెక్ అని చెప్పి ఒకటి యాడ్ చేస్తున్నారు చివరిలో. అలా కాకుండా క్లైమేట్ రెసిలియన్స్ అనే మినిస్ట్రీనే స్టార్ట్ చేయాలను అని నా ఉద్దేశం. సో మన లీడర్స్ షుడ్ లుక్ ఎట్ దట్ అండ్ బ్యూరోక్రాట్స్ షుడ్ లుక్ ఎట్ స్టార్టింగ్ సంథింగ్ కాల్డ్ క్లైమేట్ రెసిలియన్స్ మినిస్ట్రీ, which will include both అండి, క్లైమేట్ అడాప్టేషను, క్లైమేట్ మిటిగేషను, బికాస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మనం క్లైమేట్ మిటిగేషన్ చేయాలి, ఇప్పుడు ఈ పొల్యూషన్ ఏదైతే అవుతుందో దాన్ని తగ్గించడానికి చూడాలి. అదేవిధంగా ఇది తగ్గించలేకపోతే మనం అడాప్టేషన్ ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు 2 degrees పెరిగింది అనుకోండి, ఎలా ఎన్వైరన్మెంటల్లీ మనం డ్యామేజ్ చేయబోతున్నాం, క్రాప్స్ డ్యామేజ్ అవుతాయి. మన పోర్ట్స్ని తీసుకోండి, టెంపరేచర్ 2 degrees పెరిగింది అనుకోండి, 1950 నుంచి యావరేజ్ టెంపరేచరు. పోర్ట్స్ ఇవాళ 300 రోజులు వర్క్ చేసేది 200 రోజులే వర్క్ చేస్తుంది. ఇంకా కొంచెం పెరిగిందంటే అసలు పోర్ట్ పనికి రాకపోవచ్చు, వైజాగ్ పనికి రాకపోవచ్చు, కలకటా పనికి రాకపోవచ్చు, చెన్నై పనికి రాకపోవచ్చు. సో దాన్ని బట్టి ఎకానమీస్ దెబ్బతింటాయి. ఎకానమీస్ దెబ్బతింటే క్లైమేట్ రెఫ్యూజీస్ మొదలవుతారు. వార్ మూలాన వచ్చే రెఫ్యూజీస్ కాదు, క్లైమేట్ మూలాన వచ్చే రెఫ్యూజీస్ మొదలవుతారు. ఎకాలజీ దెబ్బతింటే ఎకానమీ పూర్తిగా దెబ్బతింటుంది. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా ఇది తయారు చేసాం. కార్పొరేట్స్ ఎక్కువ బ్యాలెన్స్ షీట్ల మీదే కుస్తీ పడుతుంటారు. సో సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్లా ఉంది వాళ్ళ స్పెండింగ్ కానీ? సో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కువగా మనం ఏదో డెస్టిట్యూట్ చిల్డ్రన్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డైర్ నీడ్ ఈజ్ ఇన్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. అది లేకపోతే ఇంకో 10-20 ఏళ్లలో మనం తట్టుకోలేము, జరగబోయే పరిణామాలు మనం తట్టుకోలేము. అందుకని ఫస్ట్ అసలు ఈ సిఎస్ఆర్ మనీ ఈ రోజున క్లైమేట్కి, బయోడైవర్సిటీకి 7% కన్నా ఎక్కువ వెళ్ళట్ల. దాన్ని మనం అట్లీస్ట్ 60-70% పెంచాలి. 10 రెట్లు పెంచితే కానీ మనం ఈ డబ్బుల్ని వాడుకుని, అంటే ఇది ఒక్కటే అని కాదు, గవర్నమెంట్ కూడా చేయాలి,
ఎట్లాగో సిఎస్ఆర్ ఫండ్స్ దాదాపు 24,000 కోట్లు ఏదో అంటున్నారు కదా, నాకు కరెక్ట్గా తెలియదు ఫిగరు. దాన్ని మేజర్ చంక్ ఆఫ్ ఇట్ షుడ్ గో టువర్డ్స్ క్లైమేట్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ క్లైమేట్ అడాప్టేషన్ అండ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. అది చాలా ఇంపార్టెంట్ నెసెసిటీ అని అనిపిస్తుందండి. సార్ ఇప్పుడు ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ 2030కి అంటున్నారు. సో మీరు ఎట్లా చూస్తారు, అవి సాధ్యమేనా? అట్లాగే $5 trillion ఎకానమీ అంటే ఇవాళ $110 trillion అండి గ్లోబల్ ఎకానమీ. దాంట్లో చైనాను యూకే యుఎస్ సగం వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళు ప్రొజెక్షన్స్ ప్రకారం, నీతి ఆయోగ్ ప్రొజెక్షన్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొజెక్షన్స్ ప్రకారం మనం 2050 కల్లా విల్ బికమ్ $20 trillion ఎకానమీ అంటున్నారు. అంటే గ్లోబల్ ఎకానమీ ఎంత పెరగాలండి? డెవలప్డ్ నేషన్ కూడా అంటున్నారు. మన గ్లోబల్ ఎకానమీ దరిదాపు 4,000 ట్రిలియన్లు పెరగాలి అంటే ఇప్పుడు ఉన్న పొల్యూషనే తట్టుకోలేకపోతుంది ప్లానెట్. ఇదే టెక్నాలజీస్లో పెరగాలి కదా. సో వీ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సస్టైనబిలిటీ, యూనో సర్క్యులర్ ఎకానమీ. వాటి మూలాన గ్రో అవ్వాలని చూడాలి కానీ ఉట్టిగా జీడిపి గ్రోతే అని చూసి బ్యాలెన్స్ షీట్ నా బాటమ్ లైన్ పెరగాలి, నా టాప్ లైన్ పెరగాలి అని కంపెనీస్ కనుక అనుకుంటే ఏ డే విల్ కమ్ వెన్ ఇట్ ఈస్ నో రిటర్న్ పాయింట్. అండ్ అప్పుడు మనకి జీడిపి పెరిగే ఆస్కారం ఉండదు. మన హ్యూమన్ రేస్ అంటే హోమోసేపియన్స్ సర్వైవ్ అయ్యే ఆస్కారం కూడా మిగలదు. అది చాలా త్వరగా అవుతుంది ఇట్లానే మనం కాన్సన్ట్రేట్ చేస్తే. ఈ డెమోక్రసీస్లో ఏమవుతుందంటే కాన్స్టెంట్గా గ్రోత్ చూపించాలి. సో ఆ గ్రోత్ చూపించడం మీదే పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ వర్క్ చేస్తారు. ఇండస్ట్రియలిస్టులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని దే విల్ స్టార్ట్ గ్రోయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తే ఐ థింక్ దట్ ఈస్ హౌ ద గ్రోత్ షుడ్ హ్యాపెన్. మనం మెయిన్గా ఈ జీడిపి అనేది ఒక 100 years బ్యాక్ వచ్చిందండి. ఇది ముందు తీసేసి హ్యాపీనెస్ ఇండెక్స్, వసుదైక కుటుంబకం, ఈజ్ ఆఫ్ లివింగ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి, జీడిపి మీదే కాకుండా. మనకి పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని లిఫ్ట్ చేయకుండా మనము ఈ టార్గెట్స్ చేరుకోగలమంటారా? ఎట్లా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి? సో ఇప్పుడు అదే ప్రాబ్లం అండి. సో ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్ దట్ వీ హ్యావ్ టు డూ అండ్ వీ షుడ్ థింక్ ఆఫ్ minimum standard of living for everyone without too much concentrating on creating wealth and ee distributed wealth lekunda ఈ skewed wealth ఏదైతే ఉందో అది గనక మీరు చూస్తే it won't help. ఏదో ఒక రెవల్యూషన్ వస్తుందండి ఈ skewed wealth development. ఇండియా ఎస్పెషల్లీ బాగా skewed గా ఉందండి వెల్త్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్. ఇన్ఈక్వాలిటీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే వేరే దేశాల్లో లేవని నేను అనట్లేదు, మన దేశం గురించి మనం బోధర్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఎట్లా ఈ గ్యాప్ ఫిల్ చేయాలంటే అది మనం గవర్నమెంట్ కూర్చుని, మన పొలిటీషియన్స్ కూర్చుని ఆలోచించాలి, మన బ్యూరోక్రాట్స్ కూర్చుని ఆలోచించాలి. అది వేరే టాపిక్ అనుకోండి. అది ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ బట్ వెదర్ దే ఆర్ ఫీజబుల్ ఆర్ నాట్ పొలిటికల్లీ ఇన్ ఎ డెమోక్రసీ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పాపులిస్ట్ గివ్ అవేస్ అనేది ఐ డోంట్ లైక్ పర్సనల్గా. బట్ కెన్ ఈ పొలిటికల్ పార్టీ సర్వైవ్ వితౌట్ పాపులిస్ట్ గివ్ అవేస్? ఇప్పుడు అది పాపులిస్ట్ గివ్ అవేస్ మీకు లేజీనెస్ పెంచుతుంది, దేర్ బై హెల్త్ దెబ్బతింటుంది. ఇప్పుడు నేను విలేజెస్ కనుక వెళ్ళి చూస్తే మా ఓన్ ఫ్యామిలీస్లో కజిన్స్ని చూస్తే సో ఇంత రైస్ తినేసి వాళ్ళకి ఏం తినాలో తెలియదు, తాగుడు, బాగా డ్రగ్స్ ఎక్కువైపోయినాయి అండి రూరల్ ఏరియాస్లో కూడా. సో ఈ డబ్బులు ఫ్రీ డబ్బులు వచ్చినప్పుడు ఇలానే చేస్తారు. అది కాకుండా ఎవ్రీ పైసా యూ హెవ్ టు ఎర్న్ హార్డ్ అండ్ లివ్ హార్డ్ అన్నప్పుడు రియల్గా పనిచేసే వాళ్ళు పాపం సఫర్ అవుతున్నారు దీని మూలాన. తోమర్లు ఇవన్నీ తీసుకుని ఇంట్లో కూర్చుని పొలిటికల్ డిస్కషన్స్ కులాల మీద మతాల మీద మాట్లాడుకుంటూ పాపం గడిపేస్తున్నారు. సార్ మీరు ఎకాలజీ బ్యాలెన్స్ కోసం చాలా మెజర్స్ తీసుకుంటున్నారు, దీన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టున్నారు, వీటి వివరాలు. సో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. అంటే ఎవరన్నా వస్తే ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ వాళ్ళకి అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, బికాస్ దే ఆర్ మోర్ కన్సర్న్. మనం అంటే నా బిలీఫ్ ఏంటంటే అండి, ఐ విల్ డెఫినెట్లీ డై ఆఫ్ ఓల్డ్ ఏజ్ బట్ మై గ్రాండ్ చిల్డ్రన్ విల్ డై ఆఫ్ పొల్యూషన్ ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ దిస్. సో ఆ ప్రెమైస్తో
I developed this interpretation center for climate. సో స్టార్ట్ విత్ దీంతో మొదలు పెడదామండి. మన ప్లానెట్ లైఫ్ కనుక 24 hours కింద తీసుకుంటే ఇవల్యూషన్లో మనము 11 hours 59 minutes 40 seconds క్రితమే మనం ఇవాల్వ్ అయ్యాం ఈ ప్లానెట్లో. అంటే 12 o'clockకి ఎండ్ అవుతుంది అనుకుంటే 20 seconds బిఫోర్ వి వేర్ బోర్న్. అంత రీసెంట్గా మనం వచ్చిన స్పీసీస్ మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, మన యాక్టివిటీస్ మూలాన బీయింగ్ ద డామినెంట్ స్పీసీస్ ఆన్ దిస్ ప్లానెట్ మన నీడ్స్ కూడా ఎక్కువ అండి. సో ఇప్పుడు మనకి ఏసీ రూములు కావాలి, కార్లు కావాలి, ఫోన్లు కావాలి, డ్రెస్ బట్టలు వేసుకోవాలి మనం. ఇవన్నీ వేరే యానిమల్స్కి ఎన్ని అక్కర్లా, వేరే స్పీసీస్కి ఎన్ని అక్కర్లా. సో అందుకని ఈ షార్ట్ డ్యూరేషన్లోనే మనం హౌ వీఆర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్ ఎర్త్, ద మదర్ ఎర్త్ అనే కాన్సెప్ట్ మీద ఇది తీసుకొచ్చామండి. ఈ ఇక్కడ ఉన్న స్లైడ్స్ అన్నీ కూడా అదే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బిగ్ బ్యాంగ్ 13.8 billion years బ్యాక్ అయింది. ఎర్త్ ఫార్మేషను ఇఫ్ యు సీ 4.5 billion years బ్యాక్ ఎర్త్ ఫామ్ అయింది. అక్కడి నుంచి మెల్లగా అంటే సింగిల్ సెల్, దాని తర్వాత మల్టీ సెల్ లైఫ్ ఫామ్స్ వచ్చేటప్పటికి చాలా కాలం తర్వాత ఇంతకు చూపించినట్టు ఈ హోమనిడ్స్ అని అంటే ఫస్ట్ 2 కాళ్ళ మీద నడవటం బైఫీడల్ అంటారు, దాదాపు 6 million years బ్యాక్. అక్కడి నుంచి మనం స్టోన్ టూల్స్ వాడటం నేర్చుకున్నాము, ఫైర్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఓకే, దాని తర్వాత మెల్లగా ఆర్ట్ అంటే కేవ్ ఆర్ట్లో వచ్చాము. దాని తర్వాత మన వోకల్ కార్డ్స్ ఇంప్రూవ్ అయ్యి మాట్లాడటం మొదలుపెట్టాము. తర్వాత రైటింగ్ వచ్చింది, హిస్టరీ. అది ఎప్పుడు పెరిగిందంటే క్లైమేట్ చేంజ్ వచ్చింది. లాస్ట్ ఐస్ ఏజ్ ఎండెడ్ అబౌట్ 12,000 years or 11,000 years బ్యాక్. అప్పటి నుంచి అగ్రికల్చర్ స్టార్ట్ అయ్యి కమ్యూనిటీస్ పెరిగి మనకి లాంగ్వేజెస్ మూలాన కమ్యూనికేషన్ మూలాన మెల్లగా స్క్రిప్ట్ వచ్చింది. సో దాని తర్వాత ఆ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత నుంచి హిస్టరీ అంటాం మనం. అక్కడి నుంచి మ్యాథమెటిక్స్ కూడా కనుక్కున్న తర్వాత మనం సైన్స్ని ఫుల్గా ఎర్త్ని ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టాం త్రూ సైన్స్. ఇక అక్కడి నుంచి పొల్యూషన్ అనేది పెరిగిందండి. సో దట్ ఈస్ వాట్ దిస్ చార్ట్ షోస్. బట్ మీరు పైన కనుక చూస్తే ఆల్రెడీ మన ప్లానెట్లో 5 extinctions జరిగినాయి. దరిదాపు ఎవ్రీ 100 million years ఒక ఎక్స్టింక్షన్ జరుగుతుంది. లాస్ట్ ఎక్స్టింక్షన్ కనుక మీకు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో వాటిల్లో, డైనోసార్స్ అవన్నీ 66 million years బ్యాక్ ఒక మీటియారిక్ స్ట్రైక్ మూలాన అందరు అక్కడ ఉన్న ప్లానెట్ మీద ఉన్న 70% to 80% ఆఫ్ ది లైఫ్ ఫామ్ హ్యాస్ డైడ్. మళ్ళీ రీజువనేట్ అయ్యి మదిగో మనం కూడా పుట్టాం ఈ టైంలో. సో బట్ ఏం చేస్తున్నాం మనం పుట్టిన 2.5 లక్షల ఏళ్లలోనే డిస్ట్రక్షన్ మొదలుపెట్టి ఇప్పుడు ప్లానెట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. దీన్ని యాంథ్రోపోసీన్ అంటున్నారు ఇప్పుడు, ఇపోచ్, యాంథ్రోపోసీన్ ఇపోచ్. హ్యాలోసీన్ అనేవారు ఈ 1950 నుంచి యాంథ్రోపోసీన్ అని అంటాం మొదలుపెట్టారు. అందరూ ఇంకా సైంటిఫిక్గా అడాప్ట్ చేసుకోవాలి, బట్ కలోకియల్గా అందరూ ప్రెస్ అందరూ దీన్ని యాంథ్రోపోసీన్ అని వాడేస్తున్నారు. యాంథ్రో అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎరా అని. ఈ చార్ట్ అండి ఇది చాలా ఇది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం కతారీస్ లాగా అందరు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కతారీస్ లాగా మనం గనక బతికితే ఈ ఎర్త్ని ఏదైతే రీజువనేట్ అవనీయాలో అది February 6th కల్లా అంటే January 1st నుంచి February 6th లోపల కన్జ్యూమ్ చేసేస్తాం ఎర్త్ని. సో అట్లా అన్నమాట. మనం ఉరుగ్వే లాగా ఉంటే దరిదాపు December 17th కానీ కన్జ్యూమ్ అవ్వదు, అంటే ఇట్లా అంతా. సో ఇండియా మధ్యలో ఎక్కడో ఉంది. సో బట్ యావరేజ్ తీసుకుంటే మనం ఈ చార్ట్ యావరేజ్ చూపిస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎర్త్ ఓవర్షూట్ డే అంటాము. ఇవాళ మనం దరిదాపు 1.75 ఎర్త్స్ కావాలి మనకి. అంటే మనం వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ఎర్త్. ఆ ఎర్త్ రీజువనేట్ అవ్వకుండా మనం దాన్ని కన్జ్యూమ్ చేసేస్తున్నాం. సో ఎంతకాలం నేచర్ తట్టుకుంటుంది, మదర్ ఎర్త్ ఎంతకాలం తట్టుకుంటుంది. సో అది మనం ఈ చార్ట్స్లో చూపిస్తామండి. ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే మీరు 1970 నుంచి టెంపరేచర్స్ బ్లూగా ఉందంటే నార్మల్గా ఉన్నట్టు, రెడ్గా ఉండి మరూన్ కలర్లో ఉంటే బాగా టెంపరేచర్స్ పెరిగినట్టు. సో మీరు చూస్తున్నారు 2018కి ఇంకా పెరిగిపోయింది, ఇప్పుడు 2024లో బాగా పెరిగింది. సో చార్ట్ ఇప్పుడు కనుక చూస్తే గ్లోబల్ టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. దాన్ని బట్టి బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. ఈ కింద చార్ట్ బయోడైవర్సిటీస్ తగ్గిపోతుంది. ఇది స్టాక్హోమ్ రెసిలియన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఇది.
దీన్ని ప్లానెటరీ బౌండరీస్ అంటారు. మొత్తం 9 ప్లానెటరీ బౌండరీస్ ఉంటాయి మనకి ప్లానెట్ సర్వైవ్ అవ్వాలంటే. దాంట్లో ఈ రోజున ఇవాళకి చూస్తే 2023కి అవుట్ ఆఫ్ 9 6 ప్లానెటరీ బౌండరీస్ దాటిపోయాం. అంటే నో రిటర్న్ పాయింట్కి వెళ్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే స్టాటిస్టిక్స్ భయం వేసేస్తుంది మనకి. ప్యారిస్ అగ్రిమెంట్ ఇది. ప్యారిస్ అగ్రిమెంట్ 2016లో మనం కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా సైన్ చేసింది. దీంట్లో మనం మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే 1.5 degrees కన్నా పెంచాం టెంపరేచర్ అని అందరం ఒప్పుకున్నాం. చాలా కంట్రీస్ 2050 కల్లా నెట్ జీరో చేసేస్తాము కార్బన్ ఎమిషన్స్. బట్ ఇండియానేమో 2070 కల్లా నెట్ జీరో చేస్తామని ఒప్పుకున్నాం. బట్ అది మనం ఫాలో అవుతున్నామని ప్రపంచం నేను అనుకోను. మరి అమెరికాలో గవర్నమెంట్ మారిన తర్వాత డ్రిల్ బేబీ డ్రిల్ అని ఇలాంటివన్నీ మొదలుపెట్టి చాలా వరకు మేము పట్టించుకోము దీన్ని అనేది తీసుకొస్తున్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో హౌ ప్రికేరియస్ ఇట్ ఈస్. ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి సొల్యూషన్స్ ఏంటి అని చాలా బుక్స్ రాశారు చాలామంది, ఇంక్లూడింగ్ దాస్ గుప్తా రివ్యూ ఆన్ బయోడైవర్సిటీ మూలాన వచ్చే బెనిఫిట్స్, స్లో డౌన్ ఎలా చేయాలి, డీగ్రోత్ ఎలా చేయాలి. మీరు ఇంతకు అడిగారు జీడిపి పెరగాల్సిన అవసరం లేదు హ్యాపీనెస్ కోసం. మనం అందరం హ్యాపీగా ఉండాలంటే చాలా వరకు ఇట్ ఈస్ ఆల్ మీడియా అనలేను, బట్ అడ్వర్టైజ్మెంట్స్ క్రియేటెడ్. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ యాజ్ ఫోమో అండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లోనే ఉన్నాం మనం. సో అట్లా కాకుండా డీగ్రోత్ ఎలా చేయాలి, కన్స్యూమరిజం తగ్గొచ్చు, బట్ స్టిల్ విల్ బి మోర్ హ్యాపీ. ఇప్పుడు భూటాన్ ఉంది, ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఎ హ్యాపీ కంట్రీ, బట్ వాళ్ళ వెల్త్ ఏమో పెద్ద లేదు అక్కడ. సో యూ హ్యావ్ టు బి మోర్ హెల్దీ అండ్ హ్యాపీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు లివ్ ఆన్ దిస్ ప్లానెట్. సో అట్లానే మళ్ళీ ఈ కేత్ రావత్ ది డోనట్ ఎకానమీ ఇవన్నీ ఇప్పుడు మనకి SDGs ఉన్నాయి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అవి 17 ఉంటాయండి. దాన్ని యాక్చువల్లీ మనం ఏదో వర్టికల్గా ఇట్లా గీస్తాము, అలా కాకుండా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎకానమీకి ఇవ్వకూడదు. ఇది వెడ్డింగ్ కేక్ అంటారు. వెడ్డింగ్ కేక్ ఇది కూడా స్టాక్హోమ్ రెసిలియన్స్ ఇన్స్టిట్యూటే తయారు చేసింది. సో ఫస్ట్ బయోస్పియర్కి 4 ఉన్నాయి SDGలు. ఈ 4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దాని తర్వాత సొసైటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాని తర్వాత ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే ఈ మొత్తం ప్లానెట్ విల్ బి హ్యాపీ. హౌ టు డూ ఇట్ వితౌట్ GDP గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా హౌ కెన్ వీ స్టిల్ గ్రో అనే దాని మీద చాలా బుక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ కొన్ని పెట్టాం శాంపుల్గా, చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవర్ ఎకానమీస్ ఆల్సో విల్ గ్రో. బట్ ఇంత గ్లూమీగా మీరు చూశారు, ఇప్పుడు ఇంత గ్లూమీగా ఉంది సిచ్యువేషను, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో సమ్ ఆఫ్ ద టెక్నాలజీస్ దట్ విల్ కమ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు చూస్తే న్యూక్లియర్ ఫిషను, ఫ్యూజను, దేర్ ఈజ్ ఆల్సో సూపర్ కండక్టివిటీ మీద జరుగుతుంది, క్వాంటమ్ ఫిజిక్స్ మీద, క్వాంటమ్ మెకానిక్స్ మీద జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రీసెర్చ్కి మనకు కనుక టైం ఇస్తే ఈ ప్లానెట్ని చెడగొట్టకుండా ఇంకొక 50 to 100 years టైం ఇస్తే మన సైంటిస్టులు విల్ ఫైండ్ సొల్యూషన్, ఇంక్లూడింగ్ CCUS అంటే కార్బన్ క్యాప్చర్, యూసేజ్ అండ్ స్టోరేజ్. సో కనుక ఇవన్నీ చేయగలిగితే కార్బన్ క్యాప్చర్ చేయొచ్చు, ఫైనాన్షియలీ వైబిలిటీ తీసుకొచ్చి చేస్తే వాటిని, then probably this planet will be very conducive not only for us, for other species also, billions of species living on this, types of species living on this planet. And అవి లేకుండా మనం ఉండలేమండి. చిన్న మైక్రోబియల్ లైఫ్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ సర్వైవల్ ఆన్ దిస్ ప్లానెట్. అది మనం రియలైజ్ అవ్వాలి. సో ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ ఊపిరి, దిస్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఈజ్ టు సార్ట్ ఆఫ్ బ్రింగ్ టు ది అవేర్నెస్ ఆఫ్ కామన్ మ్యాన్ దట్ వీఆర్ ఇన్ ఎ వెరీ ప్రికేరియస్ పొజిషన్. మన ప్లానెట్ని మనం సేవ్ చేసుకోవాలి, ఇతర జీవరాశులను కూడా మనం సేవ్ చేయాలి. అప్పుడే మనం ఈ ప్లానెట్ మీద ఉండగలుగుతాం. అది ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. సార్ ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. లైఫ్ అంటే ఇన్ ఏ వర్డ్, వేరే జీవరాశులతో కలిసి ఉంటామండి. అట్లాగే ఫ్యామిలీ ఎట్లా డిఫైన్ చేస్తారు? ఐ థింక్ గ్లోబల్ ఫ్యామిలీ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. వైఫ్ అంటే బాస్. బాస్ అంటే వైఫ్. ఎంప్లాయీ ఎలా ఉండాలి? ఎంటర్ప్రెన్యూర్ కింద ఉండాలండి. కాలేజ్ మెమరీస్ ఎట్లా? సో
సో కాలేజ్లో నేను కొంచెం స్నాపిష్గా ఉండేవాడిని అండి. బట్ ఎప్పుడైతే నాకు అనిపించిందో ఐ హ్యావ్ టు బీ అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలని కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్ అవటం ఒక జ్ఞాపకం అండి నాకు. ఇంకా మీ లైఫ్లో ఎమోషనల్ మూమెంట్స్? మనవరాలు పుట్టం అండి. గ్రాండ్ ఫాదర్గా ప్రమోషన్. గ్రాండ్ ఫాదర్ ప్రమోషన్ రావటం. ఓకే ఓకే. రేవా మనవరాలు పేరు. నైస్ నైస్. ఇంకా మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్? నా ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ నా ఫ్రెండ్ అండి, పుల్లెల గోపీచంద్. సో ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ థాట్స్ అండి. ఇన్స్పైరింగ్ పర్సన్? మా నాన్నగారండి. ఫేవరెట్ కార్స్? ఫేవరెట్ కార్స్ అంటూ ఏం లేవండి నాకు. కార్ ఈజ్ ఓన్లీ వెహికల్ ఫర్ మీ టు గో అరౌండ్. ఫ్యూచర్ డ్రీమ్స్? సో నాకు ఒకటే అండి, ఇన్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ టు స్పెండ్ ఆన్ హౌ టు ప్రొటెక్ట్ ద ప్లానెట్. సో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కంట్రిబ్యూట్ కొంచెం టు సీ దట్ దిస్ ప్లానెట్ survives from mass extinction, because of my ideas, I'll be the happiest. I'll die very happily. రైట్ సార్, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హరీష్ చంద్ర ప్రసాద్ గారితో ఇంటరాక్షన్.